హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు డీకేసీ ఛానల్. మనం దేవుడికి ప్రసాదంగా పెట్టే బెల్లన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేయండి. మీ సైడ్ దీని ఏమంటారో కమెంట్ చేసేయండి. ముందుగా దీనికోసం 1 లీటర్ పాలు, 2 గ్లాసుల బియ్యం అండ్ 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం. ఒక 500 గ్రామ్స్ బెల్లం తురుము తీసుకుందాం. దాని తర్వాత గిన్నె పెట్టుకొని అందులో పాలు యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పాలు కూడా కొంచెం పొంగిన తర్వాత మనం ముందుగా సపరేట్గా బియ్యం నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసి దాన్ని మొత్తం కలిసేలాగా మొత్తం మంచిగా కలుపుకుందాము. ఈలోపు మనం ఇంకో గిన్నె పెట్టుకుని దాని తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న 500 గ్రామ్స్ బెల్లాన్ని కూడా ఆ గిన్నెలో వేసేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ గడ్డలు మొత్తం కరిగేలాగా దాన్ని మంచిగా తిప్పుకుందాము. చూసారా, మొత్తం గడ్డలు అనేవి కరిగిపోయింది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనం బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇక్కడ మనకి 80% ఉడికిన తర్వాత మనం ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుని దాన్ని మొత్తం కలిసేలా కలుపుకుందాము. సగ్గుబియ్యం కూడా ఫాస్ట్గానే ఉడికిపోతే ఒక 5-10 మినిట్స్ తర్వాత చూసారా మొత్తం ఇలా మనకి దగ్గర పడుతుంది. దగ్గర పడినప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము. లాస్ట్లో నేను ఇక్కడైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. దాన్ని మొత్తం కలిసేలా కలుపుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్విక్గా చేసుకోవచ్చో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.